తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు సంబంధించి టెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు టెట్ ఎగ్జామ్ సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి టెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా టెట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. క్రోమ్ బ్రౌజర్లో త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు స్క్రీన్ అయితే స్క్రోల్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా టిక్ మార్క్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు సంబంధించి జానల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. తర్వాత మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఈ థింగ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు టెట్ పేపర్ 1 రాసారా పేపర్ 2 రాసారా అనే థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి మన యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది మనకు సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ పేపర్ అయితే. సో దీంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 2 వేస్ అయితే ఉంటుంది. ఫస్ట్ వే వచ్చేసి ఏంటంటే ఇది ఆన్సర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఏదైతే ఇచ్చారో గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇచ్చింది యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్. అండ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్ అయితే పెట్టారో అది చూస్ ఆప్షన్ దగ్గర అయితే ఉంటుంది. సో ఇక్కడ కీ ప్రకారం వచ్చేసి సెకండ్ ఆన్సర్ కరెక్ట్. క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు 4th ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ అనమాట. బట్ మీరు పెట్టిన ఆప్షన్కి వాళ్ళు ఇచ్చిన కీకి మ్యాచ్ అయినట్లయితే మీకు మార్క్ రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే కీ ప్రకారం 4th ఆప్షన్ కరెక్ట్ అండ్ క్యాండిడేట్ కూడా 4th ఆప్షన్ పెట్టడం జరిగింది. ఇలా 4th ఆప్షన్కి 4th ఆప్షన్ అంటే వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్లయితే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయాలి. అలా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అయితే టోటల్ క్వశ్చన్ పేపర్లో దాన్ని బట్టి మీకు అన్ని మార్క్స్ వచ్చినట్టయితే కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. దీన్ని వితిన్ 2 సెకండ్స్ 3 సెకండ్స్లో కూడా మీరు మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి నేను ఒక ట్రిప్ అయితే చెప్తాను. సో మీరు దానికి సంబంధించి ఏంటంటే రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో కాపీ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్ కాపీ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు జస్ట్ URL పైన క్లిక్ చేయాలి. మనకు లింక్ కాపీ చేసుకోవడానికి కాపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ర్యాంక్ గురూజీ అనే ఒక వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ర్యాంక్ గురూజీ అనేది మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ర్యాంక్ గురూజీ అనేది. సో మీరు సెర్చ్ చేసినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ర్యాంక్ గురూజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సమ్ టైమ్స్ మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టయితే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ రాకపోతే డైరెక్ట్గా ఇక్కడ URL ఎంటర్ చేయమంటుంది. URL ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఇక్కడ టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో టోటల్ మనకి టెట్ ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కరెక్ట్ పెట్టిన క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. టోటల్గా 61 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. అంటే మీకు టెట్ ఎగ్జామ్లో 61 మార్క్స్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇలా టెట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి కంపేర్ చేసుకుంటూ ఎన్ని మార్క్స్ వచ్చాయని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా ర్యాంక్ గురించి వెబ్సైట్లో మీ యొక్క URL అనేది కాపీ చేసి కూడా మీకు సంబంధించిన మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ వేలో మీకు ఏదైతే నచ్చిందో ఆ వే ద్వారా మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ క్వాలిఫైడ్ మార్క్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి మీరు OC క్యాండిడేట్స్ కానీ EWS కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 90 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది టెట్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై కావాలంటే. సో బీసీలో మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. SC ST కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది టెట్లో. ఈ మార్క్స్ కనుక వచ్చినట్టయితే మీరు టెట్ అయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ కావడం జరుగుతుంది. టెట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ DSC రాయడానికి ఎలిజిబుల్ అవుతాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి.